నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భృంగి వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. కస్టడీ పిటిషన్ను వ్యతిరేకిస్తూ కోర్టులో వంశీ అఫిడవిట్. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం, కేంద్ర మంత్రి. అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం, ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఎక్కడున్నానో ట్రాక్ చేసి నన్ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ కస్టడీ ఎందుకు అంటూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులకు ప్రశ్నలు సంధించారు. 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేశారు. దర్యాప్తు కోసం కస్టడీకి అడుగుతున్నారంటే ఈ కేసులో దర్యాప్తు చేయకుండానే తనను అరెస్టు చేశారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలు ఉద్యోగులు సహా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుంది అని బండి పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు. సినీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించే ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నారు. అయితే నటుడిగా తనకు 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకుంటానని ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పడం ఆసక్తికరం. కాగా బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.